పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వికారినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కర్కాటక రాశిని తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 మొత్తం 9 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వికారినామ సంవత్సరంలో ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆదాయ వ్యయాలు 2 కూడా సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం కొద్దిగా ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. అంటే వీరు ఎంత ధనము సంపాదించినప్పటికీ కూడా ధనం అంతే ఖర్చు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే సమాజంలో గొప్ప పేరు, ప్రతిష్ట, గౌరవం అనేటటువంటి వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలో ఈ ఉన్నటువంటి స్త్రీలకి, పురుషులకి గురుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో 5, 6 స్థానాల్లోనూ, తర్వాత శని 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలోనూ, రాహు 12వ స్థానంలోనూ ఉన్నటువంటి కారణం చేత అనేకమైనటువంటి యోగాలు కలుగుతాయి. అనేకమైనటువంటి విషయాలలో వీరికి చక్కటి అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వీరు చేసేటటువంటి ఏ పనికి కూడా ఎక్కడా లోటు రాకుండా ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు చక్కగా చేస్తారు. ఆ చేసేటటువంటి విషయంలో కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో రాహు సంచారం కారణం చేత కొద్దిగా స్థల మార్పులు, గృహ మార్పులు అనేటటువంటివి కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ధనము కన్నా కూడా ఎక్కువగా పేరుకు, ప్రతిష్టకు, గౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి, పురుషులకి ఎక్కువగా సాంఘికంగా సమాజంలో చాలా గౌరవం అనేటటువంటిది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దానితో పాటు కుటుంబ పరంగా కనుక చూసినట్లయితే వీరికి విశేషమైనటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది, యోగదాయకంగా ఉంటుంది. అనేకమైనటువంటి శుభ ఫలితాలు వీరికి కలుగుతూ ఉంటాయి. విందులు, వినోదాలు మొదలైనటువంటి కార్యక్రమాలను వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా వీరు స్వేచ్ఛా ప్రియులుగా సంచరిస్తూ ఉంటారు. అంటే ఎవరి పెత్తనాన్ని కూడా వీరు తొందరగా అంగీకరించరు. స్వేచ్ఛా జీవులుగా, స్వేచ్ఛగా ఉండటానికి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం అంతా కూడా వీరు ఎక్కువగా ఆ స్వేచ్ఛా జీవులుగా ఉండటానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో వీరు చేసేటటువంటి నూతన గృహ నిర్మాణాది పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. శత్రువుల మీద వీరిది పైచేయిగా ఉంటుంది. గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం వీరికి మిత్రులుగా కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు గృహానికి సంబంధించినటువంటి అమ్మటం కానీ, కొనటం కానీ ఇటువంటి లావాదేవీలలో ఎక్కువగా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా బంధువర్గం రీత్యా అంటే మాతృవంశాన్ని, పితృవంశాన్ని కనుక తీసుకుంటే సోదరులతో స్వల్పమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఎవరైతే దీర్ఘమైనటువంటి రోగాలతోటి, వ్యాధులతోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరంలో చక్కగా ఆ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి అనేక రకాలుగా యోగదాయకంగా మారుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే గురు శనుల యొక్క సంచరిస్తున్నటువంటి సమయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సమయానికి ధనం అనేటటువంటిది అందుతూ ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనం చేతికి వస్తున్నప్పటికీ, ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా వచ్చి పడుతూ ఉంటాయి. అంటే ఊహించినటువంటి ఖర్చుల వలన విపరీతమైనటువంటి ధన వ్యయం అనేటటువంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే 12వ స్థానంలో రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఏమిటంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు విలువైనటువంటి వస్తువులను కూడా చేజార్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
మొత్తం మీద కనుక చూసినట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఆదాయము వ్యయాలు రెండూ సమానంగా ఉన్నప్పటికీ కూడా వీరికి అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గౌరవం అనేటటువంటివి ఎక్కువగా పొందుతూ ఉంటారు. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ విపరీతమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వీరికి అధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తూ ఉంటాయి. అంటే మీరు పని చేసినటువంటి వెంటనే అధికారుల యొక్క అండదండలు ప్రశంసలు కురిపించవు, కానీ కొన్ని రోజుల పాటు బాగా కష్టపడిన తర్వాత కానీ మీకు శ్రమకు తగినటువంటి ఫలితం అనేటటువంటిది ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు లభించదు. పని చేసిన వెంటనే గుర్తింపు రాలేదని బాధపడి విచారించే కన్నా కూడా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. అయితే గ్రహ సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మీకు ద్వితీయార్థంలో ఉన్నతమైనటువంటి పదవులతో కూడినటువంటి ప్రమోషన్స్ అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో విపరీతమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోకుండా కొద్దిగా మీరు కూడా కొన్ని విషయాల మీద శ్రద్ధ చూపించడం అనేటటువంటిది కూడా చాలా అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి యోగదాయకమని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులను కనుక తీసుకుంటే ప్రజలలో మంచి పట్టు ఉంటుంది, ప్రజల యొక్క అండదండలు కూడా ఉంటాయి, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. ఎలక్షన్స్లో మంచి విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ధనం అనేటటువంటిది మంచినీటిలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ధనము రాజకీయ నాయకులు కూడా ఎవరినైతే బాగా నమ్ముతారో వారి వలనే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కళాకారులు కనుక తీసుకున్నట్లయితే కళాకారులకు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా యోగదాయకంగా బాగుందని చెప్పవచ్చు. టీవీ సినిమా మొదలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులకి నటీనటులకు తర్వాత డైరెక్టర్స్కి ఫోటోగ్రాఫర్స్కి నిర్మాతలకు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఈ సంవత్సరం అంతా కూడా వీరు బాగా స్థిరపడుతూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఆశించిన మేర బాగా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే బిల్డింగ్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అంతా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ ద్వితీయార్థంలో ఆ ఇబ్బందులను ఆటంకాలను అధిగమించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. మీరు పండించేటటువంటి పంటలు మంచి దిగుబడి సాధిస్తారు. దాంతోపాటు మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరము మంగళవారం రోజున కనుక శివాలయంలో శివుడి కనుక అభిషేకం చేసినట్లయితే తద్వారా మీకు విశేషమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలమైనటువంటి అంశాలుగా అంటే భగవత్ కృపచేత దైవ కృపచేత అనుకూలమైనటువంటి అంశాలుగా కూడా మీకు మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రాన్ని కనుక ఒక 10 నిమిషాల సేపు కనుక ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉన్నట్లయితే ద్వారా వీరికి విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. మంత్రం ఏమిటి అంటే ఓం కర్కాటకారాయ విద్మహే తారామండలాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు చదువుకున్నట్లయితే తద్వారా మీకు విశేషమైనటువంటి యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇవి వికారనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.